ఈరోజు మన గ్రేస్ హాస్పిటల్‌లో అయిన ఒక స్పెషల్ కేస్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పేషెంట్ నాకు ఆల్మోస్ట్ 1½ ఇయర్ నుంచి తెలుసు. తినుకు మ్యారేజ్ అయిన కొత్తలో పీసీఓడీ ప్రాబ్లమ్‌తో నా దగ్గరకొచ్చింది. సో, తనకి నేను 6 మంత్స్, 7 మంత్స్ ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత సొంతగా కన్సీవ్ అయింది. 9 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి స్కాన్ చేసుకుంటే స్కాన్‌లో ఒక ప్రాబ్లమ్ ఏర్పడ్డది. అదేంటంటే మనకి బేబీ మెడ చుట్టూ బొడ్డుతాన్ని 2 రౌండ్‌లు చుట్టుకుని ఉంది. ఎక్కడికెళ్ళినా ఈ బేబీకి మదర్‌కి ఖచ్చితంగా సెక్షన్ చేయాలి. లేకపోతే బేబీకి చాలా ప్రాబ్లమ్ అవుతదని చెప్పారు. కానీ పేషెంట్ వాళ్ళు మన మీద ఉన్న ట్రస్ట్‌తో మన గ్రేస్ హాస్పిటల్‌కి రావటం జరిగింది. అండ్ నిన్న మార్నింగ్ నుంచి చక్కగా నొప్పులు తీయటం స్టార్ట్ చేసి నైట్ 10:30 టైం కల్లా పేషెంట్ చక్కగా మంచి ఒక హెల్తీ ఫీమేల్ బేబీని 2.5 కేజీ బేబీని డెలివర్ చేసింది. సో, పేషెంట్ అండ్ మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. సో, బేబీ మెడ చుట్టూ పేగు వేసుకున్న ప్రతిసారి సెక్షన్ అవసరం ఏమీ లేదు. ఒకవేళ అది లూజ్‌గా ఉన్నట్లయితే మనం నార్మల్ కూడా ట్రై చేయొచ్చు. బట్ అదంతా కూడా పేషెంట్ నొప్పులు ఎంత తీయగలుగుతుంది, తనకున్న పేషెన్స్, ఓపికని అండ్ డాక్టర్ మనం ఎంతవరకు హెల్ప్ చేయగలము, బేబీ మోషన్ ఏమన్నా పాస్ చేస్తుందా, దాన్ని బట్టి బేబీ హార్ట్ బీట్ బాగున్నంత వరకు మనం నార్మల్ కోసం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.